సునీత విలియమ్స్ 8 రోజుల్లో తిరిగి రావాల్సిన వాళ్ళు 9 నెలల తర్వాత తిరిగి రావడానికి కారణాలు ఏంటి అనే దగ్గర మొదలెడితే, సో వాట్ వాజ్ ద ప్రాబ్లం? ఈరోజు వాళ్ళు తిరిగి వస్తున్నారు, మరి కాసేపట్లోనే వాళ్ళు భూ కక్షలోకి ప్రవేశిస్తారు. గతంలో జరిగిన తప్పులకి ప్రస్తుతం నేర్చుకున్న గుణపాఠాల పర్యవసానమే ఈ ఆలస్యం అనుకోవచ్చా అంటే శేషగిరిరావు గారు మీరే చెప్పాలి. సునీత విలియమ్స్ అంతకుముందు 2 సార్లు రోదసీలోకి వెళ్ళి అక్కడ అనేక శాస్త్ర పరిశోధనలు గావించి దాదాపు 300 గంటలకు పైగా ఆస్ట్రోనాట్గా ప్రసిద్ధి చెంది ఉన్నారు. దాంతోపాటు విల్మోర్ కూడా అంతకుముందు ఒకసారి వెళ్ళి వచ్చి ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి అందరికీ తెలుసు. ఎన్నో 3 దశాబ్దాలుగా అనేక శాస్త్ర పరిశోధనలకి వ్యోమగాములను తీసుకురావటానికి చాలా ఉపయోగపడుతుంది. స్పేస్ స్టేషన్కి వెళ్ళి రావటానికి స్పేస్ షటిల్ వాడేవారు మొట్టమొదట్లో. ఆ స్పేస్ షటిల్ లాభదాయకం కాదు అని చెప్పి దాంతోపాటు 1-2 యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. కల్పనా చావ్లా తెలిసే ఉంటుంది మీకు. అందువలన ఏం చేశారంటే స్పేస్ షటిల్ని విరమింపజేశారు. స్పేస్ షటిల్ని విరమింపజేసిన తర్వాత అంతరిక్ష పరిశోధనా సంస్థలో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో శాస్త్ర పరిశోధనలు చేయటానికి ఎలా వెళ్ళాలి? రష్యన్ సూయేజ్ అన్నా వాడాలి, లేదంటే అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ కొంత కార్పొరేట్లను ప్రోత్సహిస్తే వాళ్ళు వెళ్ళి తీసుకురావటానికి క్యాప్సూల్ తయారు చేయొచ్చు. అలా తయారు చేసిన వాళ్ళలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఒకటి. ఆ తరువాత బోయింగ్ స్టార్ లైనర్ తయారు చేశారు. బోయింగ్ స్టార్ లైనర్ రెడీ కాకముందు డ్రాగన్ అనేక మార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి మరి వ్యోమగాములను తీసుకురావటం జరిగింది. ఈ స్టార్ లైనరు 2 సార్లు పరీక్షించిన తర్వాత ఆ 2 సార్లు వ్యోమగామం లేకుండానే పరీక్షించారు. మొదటిసారి ఆర్బిట్ దాకా తీసుకొచ్చారు, రెండోసారి డాకింగ్ చేశారు, మూడోసారి సునీత విలియమ్స్ని విల్మోర్ని పంపించారు. అంటే ప్రథమ ప్రయత్నం అనుకోవచ్చు. ఈ ప్రథమ ప్రయత్నంలో వీళ్ళిద్దరినీ పంపించినప్పుడు అనుభవజ్ఞుల్నే ఎన్నుకున్నారు. వీళ్ళిద్దరూ అనుభవజ్ఞులు. తీసుకువెళ్ళిన తర్వాత మరి ఆ స్టార్ లైనర్లో ఏర్పడిన సమస్యలు ఏంటంటే మరి హీలియం లీక్ కావటం, ఆ తర్వాత కొన్ని థ్రస్టర్స్ పనిచేయకపోవటం, ఇవన్నీ ఒకదానికొకటి తోడై దాదాపు 12 వరకు పనిచేయటం మానేసాయి ఉన్న 24లో. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తీసుకురావడానికి కుదరదు. అట్టి పరిస్థితుల్లో ఏం చేశారంటే 2-3 నెలలు టైం ఇద్దాము, ఒకవేళ రిపేర్ అవుతుందైతే తీసుకురావచ్చు కదా అని సెప్టెంబర్ దాకా టైం ఇచ్చారు. ఆగస్టు చివరి దాకా అనుకోవచ్చు. అన్నీ చాలా వరకు ఒకటి తప్ప అన్నీ రిపేర్ చేసుకున్నప్పటికీ మరి నాసా వాళ్ళకున్న భద్రత మరి కండిషన్స్ని బట్టి, సేఫ్టీ కండిషన్స్ని బట్టి వాళ్ళని తీసుకురావటానికి భద్రతాపరంగా అంత శ్రేయస్కరం కాదు అని నిశ్చయించి దాన్ని సునీత విలియమ్స్ని విల్మోర్ని లేకుండానే భూమికి తీసుకురాబడింది. కానీ ఎలా వస్తారు వీళ్ళిద్దరిని తీసుకురావాలంటే డ్రాగన్నే పంపించాలి, లేదా సూయేజ్ని పంపించాలి. డ్రాగన్ అప్పటికి చాలాసార్లు ప్రయత్నించున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించున్నారు అంటే నిన్నటి వరకు లెక్క వేసుకుంటే 49 సార్లు డ్రాగన్ ఐఎస్ఎస్కి ప్రయత్నాలు జరిగినాయి. అందులో 44 సార్లు అనుసంధానం చేశారు. అన్నిసార్లు సక్సెస్ఫుల్గానే వెళ్ళి వచ్చారు. అంత ప్రామాణికమైనటువంటి డ్రాగన్ని పంపిస్తే మంచిది కదా అని డ్రాగన్ క్రూ 9ని సిద్ధం చేస్తున్నారు. సునీత విలియమ్స్ కోసం సిద్ధం చేయటల్లా 4 వ్యోమగాములను పంపించి 20కి పైగా శాస్త్ర పరిశోధనలు చేద్దాము, అది సెప్టెంబర్లో ప్రయత్నం చేద్దాము అని అనుకుంటూ ఉండగా ఇటువంటి అవాంతరం ఏర్పడింది. కాబట్టి క్రూ 9లో వెళ్ళే 4 2 విరమింపజేసి 2 ఉంచి వాళ్ళిద్దరిని తీసుకురావడానికి వీలుగా క్రూ 9ని సెప్టెంబర్ 28న ప్రయోగించారు. ప్రయోగించిన తర్వాత అనుసంధానం అయింది. దాంట్లో 20కి పైగా శాస్త్ర పరికరాలు ఉన్నాయి కదా, వాటన్నిటితో ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కంప్లీట్ చేయాలంటే దాదాపు 2-3 నెలలు పడుతుంది. కాబట్టి అక్కడ చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, విల్మోరు
తర్వాత డ్రాగన్ 9లో వెళ్ళినటువంటి వాళ్ళిద్దరూ అనుకున్న టైంకే వచ్చేయచ్చు. వీళ్ళని ఈ డ్రాగన్ 9లో ఫిబ్రవరిలో తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఈ డ్రాగన్ 9 అక్కడ తీసుకువెళ్ళంగానే వెంటనే తీసుకురావడానికి వాడరు. ఎవరైతే వెళ్ళారో వాళ్ళ యొక్క కార్యక్రమం అయిపోయే వరకు ఉంచుతారు అక్కడ. తరువాత స్పేస్ స్టేషన్లో పనిచేయటానికి ఇంకా శాస్త్రజ్ఞులు కావాలి. అందువల్ల క్రూ 10 పంపించారన్నమాట. క్రూ 10లో 4 వెళ్ళారు. ఈ 4 అక్కడ ఉన్న శాస్త్రజ్ఞుల దగ్గర నుంచి ఎలా పనిచేయాలి, స్పేస్ స్టేషన్కి కెప్టెన్ ఎవరు, అవన్నీ నిర్ణయించుకున్న తర్వాత స్పేస్ స్టేషన్లో వచ్చిన 2 సునీతా విలియమ్స్కి, విల్మోర్కి టాటా చెప్తే ఆ 4 క్రూ 9లో ఎక్కి ఈరోజు మరి దాని నుంచి విడిబడి మార్చి 19 తెల్లవారుజామున మరి అమెరికన్ ఫ్లారిడా కాలమాన ప్రకారం దాదాపు 5 గంటల 27 నిమిషాలకి సముద్రం లేదా స్ప్లాష్ డౌన్ అవ్వటానికి నిశ్చయింపబడింది అనమాట. ఇంత జరిగింది కాబట్టి మనం ఆతృత్వం ఉన్నాం. వాళ్ళు సేఫ్గా వస్తారా, వస్తే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇలా అనేక రకమైనటువంటి ప్రశ్నలు కలుగుతాయి అందరికీ. రైట్.